ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తి తెలియని వ్యక్తులు అరుదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనం కోడెల శివప్రసాద్ గారు. పల్నాటి రాజకీయాలలో అందరికీ సుపరిచితుడే కోడెల. ఆయన పోరాటం అంత ఆషామాషి కాదు. 1983లో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్టీ ఫస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ప్రభంజనంలో కోడెల విజయం సాధించాడు. అది అప్పటితోటే విజయాన్ని అయితే మనం పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. 1983 ఆయన పోటీ చేసిన అభ్యర్థి కాసు. అంటే రాష్ట్ర రాజకీయాలలో అప్పటికి ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబం మీదకి ఆయన పోటీ చేశాడు. అక్కడి నుంచి 1983 నుంచి వరుసగా 5 సార్లు పార్టీ గెలుపోవటంతో సంబంధం లేకుండా ఆయన నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. అలాంటి మహోన్నత వ్యక్తి తెలుగుదేశం రాజకీయాలలో ఒక దిగ్గజం అని చెప్పాలి. అంతేకాకుండా పల్నాటి రాజకీయాలలో ఒక మూల స్తంభం అని చెప్పాలి. అలాంటి వ్యక్తి 2014 నుంచి 19 వరకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన శాసనసభ స్పీకర్గా కూడా బాధ్యత నిర్వహించాడు. ఆ టైంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి పులి 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 అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పులితోలు కప్పుకున్నటువంటి వ్యక్తి. నిజమైన పులి అంటే కోడెల శివప్రసాద్ లాగా ఉంటారు. తెలుసా, పల్నాటి ప్రాంతంలో బక్క పలచనోడైనా కోడెల శివప్రసాద్ అడుగు పెట్టాడంటే ప్రత్యర్థులకి గుండెల్లో వణుకు మొదలైద్ది. రాష్ట్రం మొత్తం చలామణైన కాసుని నరసరావుపేటలో చెల్లని కాసుగా మార్చినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఎప్పుడు ఒకే ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తి. తన మాట ప్రత్యర్థులు గుండెని చీల్చే తూటాలాగుంటుంది. అలాంటి వ్యక్తిని ఏ విధంగా దెబ్బకొట్టాలి? గతంలో ఆయన హోంశాఖ చేశారు, అట్లాగే భారీ నీటిపారుదల శాఖ చేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఆయనకి డబ్బులు పెద్ద కొదవేం లేదు. ఆయన చేసిన శాఖలన్నీ కూడా ఆర్థికంగా చాలా కీలకమైనటువంటి శాఖలే. అంతేకాకుండా నందమూరి బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దానికి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టలేం. కానీ ఎలా కోడెలని ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా కోడెలని రాజకీయాల నుంచి నిష్క్రమించాలి, ఇదే వైసీపీ మట్టి బుర్రలో కదిలాడినటువంటి ఒక చెడు అభిప్రాయం. దాని మూలంగా 2019లో కోడెల శివప్రసాద్ గారి మీద ఆయన కుమారుడి మీద ఒక కేసు నమోదు చేశారు. ఏంటయ్యాదనంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాన్ని ఇప్పిస్తానంటూ మా దగ్గర 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని చెప్పి కోడెల శివప్రసాద్ గారి మీద మరియు ఆయన కుమారుడైనటువంటి కోడెల శివరాం మీద ఒక కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి దాదాపుగా కోడెల శివప్రసాద్ గారిని మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. కోడెల కుమారుడి మీద చిల్లరగా ₹2 చేతులు చేస్తున్నాడు, నరసరావుపేటని అడ్డాగా మార్చుకొని కలెక్షన్ ఏజెంట్గా మారాడంటూ ఒకదాని తర్వాత ఒకటి వైసీపీ సోషల్ మీడియా వికృత రూపమైనటువంటి ప్రచారం చేసింది. కోడెల ఫర్నిచర్ దొంగతనం చేశాడని కోడెల మీద అనేకమైనటువంటి ఆరోపణలు తీసుకొచ్చారు. నిజంగా కోడెలకు ఫర్నిచర్ కావాలనుకున్నా, కోట్ల రూపాయలు డబ్బులు కావాలనుకున్నా ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. సత్తెనపల్లితో కలిసి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన భారీ అంటే అత్యధిక ఆదాయం కలిగినటువంటి హోమ్ మినిస్టర్, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఆయన పదవీ బాధ్యతలు నిర్వహించాడు. డబ్బు కావాలనుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు. ప్రజాసేవలో అనునిత్యం పాటుపడినటువంటి వ్యక్తి. పల్నాటి ప్రజలకు నరసరావుపేట అభివృద్ధిలో కోడెల ప్రత్యేకమైనటువంటి స్థానం. ఈ రోజుకి కూడా హాస్పిటల్స్, సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థని, నీటి నిర్మాణాన్ని ఇప్పటికీ నరసరావుపేట ప్రజల యొక్క దాహుతుని తీరుస్తుందంటే అది ఒకప్పుడు కోడెల వేసినటువంటి ముందు చూపు అనేది నిరసనం. అలాంటి కోడెలని అవమానాలతోటి సోషల్ మీడియాలో విశృంఖలంగా విచ్చలవిడిగా పోస్టు పెట్టారు. ఇంతవరకు మచ్చలేని నాయకుడిగా ఎదిగిన కోడెలని ఆ వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారు. మానసిక సైకోలు దాడులు చేసి చిత్రహింసలు పెట్టారు. ఎన్నేళ్ల రాజకీయంలో ఎవ్వరి ముందు తల వంచలేదు. ఇలాంటి బచ్చాగాడి ముందు తల వంచటం కంటే తల తుంచుకోవటమే మేలని బలన్మరణానికి పాల్పడ్డాడు. కోడెల మరణం చాలామంది వైసీపీ నాయకులకు ఆనందాన్ని ఇవ్వచ్చేమో,
కానీ తెలుగుదేశం పార్టీ నికారసైన ప్రతి కార్యకర్తకు గుండె కోతను మిగిలిచ్చింది, గుండె ఆవేదన రగిలించింది. కోడెల లాంటి మహోన్నత వ్యక్తినే నేలకు రాల్చిన ఈ సైకోని పతనం చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మదిలో కదిలాడింది. అయితే మరొక వైపు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోడెల మీద విష ప్రచారాన్ని ఏమాత్రం తగ్గించలా. అయితే కాలక్రమేణా కావచ్చు ప్రతి దానికి సమాధానం దొరకబోతుంది. ఏదైతే 2019లో కోడెల శివప్రసాద్ గారు మరియు ఆయన కుమారుడు నా దగ్గర 15 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆయన చెప్పాడో, కేసు పెట్టాడో ముర్మూర్ నాగరాజ్ ఇప్పుడు లోక్ అదాలత్లో ఆ కేసును విత్డ్రా చేసుకోవటానికి వచ్చాడు. అంతేకాదు మీడియా ముందు అసలు దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, కోడెల మీద ఎందుకు ఈ కేసు నమోదు చేయించారో మొత్తం పోసగుచ్చినట్టు మీడియాకు వివరించాడు. ఇది నేను చెప్తే కట్టుకథ కావచ్చు, ఇది నేను చెప్తే ఆహా వైసీపీ మీద వ్యతిరేకత కోసమో లేకపోతే టీడీపీ కార్యకర్తగా లేకపోతే కోడెల అభిమానిగా చెప్పినవనొచ్చు. ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టాడో అతని మాటల్లోనే మనం విందాం. మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు బుడుమూరు నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవర్పేట విలేజ్. నేను ఆంధ్ర తరపున మరియు ఐపీఎల్లో కూడా క్రికెట్ ఆడడం జరిగిందండి. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కొడేల శివరాం గారి మీద మరియు వాళ్ళ తనయుడు అయిన కొడేల శివరాం గారి మీద చీటింగ్ కేసు పెట్టడం జరిగింది సార్. వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి కేసు పెట్టమని చెప్పడం వల్లే ఆ రోజు పెట్టడం జరిగింది సార్. ఈరోజు నా తప్పు తెలుసుకున్నాను. లోక్ అదాలత్ ఉందని తెలిసి ఈరోజు నరసరావుపేట సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ నేను అతని మీద పెట్టిన కేసు అది నా తప్పుపూర్వకంగా నా ఉద్దేశపూర్వకంగా పెట్టింది, దాన్ని రాజీ చేసుకుంటానని అడగడం జరిగింది. సిఐ గారు కూడా లోక్ అదాలత్లో పెట్టి హెల్ప్ చేశారు సార్. నరసరావుపేటను చూస్తే నాకు అసూయ కలుగుతుంది సార్, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కొడేల శివప్రసాద్ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ నరసరావుపేట ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా తప్పుని క్షమించాలని వాళ్ళ కుటుంబాన్ని వేడుకుంటున్నాను సార్. సో చూసారు కదా వీడియో. ఈరోజు నేను విజయసాయిరెడ్డిని అడుగుతున్నా, అరే విజయసాయిరెడ్డి నీది ఏం బతుకురా? మీ అయ్య నిరోధు వాడితే నువ్వు వాడాల్సిందా, నువ్వు పుట్టకుండా ఉండాల్సింది. దొంగ లెక్కలు రాసావు. అలాగే రాజారెడ్డి దగ్గర చేరి పంది మాంసాన్ని ఇతర విదేశాలకు అమ్ముతున్నప్పుడు దొంగ లెక్కలు రాసావు. అక్కడ ఉన్నటువంటి తెల్ల వాళ్ళ యొక్క కుటిల నీతిని కూడా నేర్చుకొని వచ్చావు. ఇవాళ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నమవటానికి కారణం నువ్వు. అరే నీకు కోడెలాగా రాజకీయం చేయాలంటే కోడెలను చూసి నేర్చుకో, కానీ కన్నె పిల్లలకు కడుపు చేయాలంటే ఫోన్ సైట్ వీడియోలు చూసి నేర్చుకోరా, పనికి మాలిన కొడక నువ్వు. ఈరోజు మేము మాట్లాడటంలో ఆవేదన ఉండొచ్చు, అంత పెద్ద వయసు పందికి లేదా తాడి చెట్టుకు కూడా వస్తుంది, ఎన్నో ఏళ్ళ వయసు. వాడి బుద్ధికి వాడి జ్ఞానానికి కనీసం ఒక అమానుషమైనటువంటి వ్యక్తి నిర్దాక్షిణంగా ఆత్మహత్య చేసుకునే విధంగా పైచాచిక ఆనందాన్ని పొందారు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, దేవుడు చల్లగా చూసి దేవుడు దయగా చూసి ఇట్లాంటి పాప పనులు చేస్తేనేరా మీకు 11 సీట్లు ఇచ్చింది ప్రజలు. ఫస్ట్ మీరు తెలుసుకోండి, దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు 151 సీట్లతో గెలిచి ఆయన ఆల్రెడీ నీకు అసెంబ్లీలో కూడా కనీసం అక్కడ ఫర్నిచర్ ఉందని తెలియకపోతే కోడెల లేఖ రాశాడు, పలానా చోట మీ రాష్ట్ర విభజన తర్వాత పాత అసెంబ్లీ ఫర్నిచర్ ఉంది కావాలంటే తీసుకెళ్ళండి అని చెప్పి. ఫర్నిచర్ దొంగ చేశారు. ఆయన కుమారుడు 100కి 50కి చిల్లర కొట్లు చేశాడని చెప్పి ప్రచారం చేశారు. కూతురు మీద అసత్య ప్రచారం చేశారు. కోడెల మీద 15 లక్షల రూపాయలు, కోడెలలో అలాంటి 15 లక్షలు కొన్ని వందల మందికి దానం చేసి ఉంటాడు. ఈరోజు పల్నాడులో వైట్ కాలర్ వేసుకుని తిరిగే ప్రతి రాజకీయ నాయకుడు బతికితే కోడెలలా బతకాలి, చస్తే పరిస్థితులు చేతగాకపోతే కోడెలలా సావాలనిపించింది. పులంటే ఎలా ఉంటదిరా, ప్రతి వాడు నుజ్జానా కొడుకు నేను పులులము సింహాలము మగాళ్ళము మయ్యక మేము పుట్టాము ఇలాంటి చెత్త డైలాగులు చెప్పుకొని తిరగటం కాదు. పులి అంటే అలా ఉంటది. ప్రతికూల పరిస్థితులు వస్తే ఇలాంటి లుచ్చానా కొడుకుల దగ్గర తల వంచటం కంటే తల తుంచుకోవటం మేలని చెప్పేసి నిర్దాక్షిణంగా ఆయన చనిపోయారు. ఆయన చనిపోవటం మీరు సైకా ఆనందాన్ని పొందారేమో, కానీ మేం మాత్రం ఆయన మరణం నిజంగా చెప్తున్నా, ఆయన చనిపోయినా కూడా ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆయన వీరుడని మేము అనుకుంటాం. ఎందుకంటే 151 సీట్ల అధికార మదంతో మీ కళ్ళు నెత్తికెక్కి కన్ను మిన్ను కాకుండా బలిసి కొట్టుకుంటున్నారు మీరు. ఆ రోజుల్లో ఎవడ మాట్లాడినా మీకున్న సోషల్ మీడియా తోటి విచక్షణ రహితంగా దాడి చేయించారు. వాళ్ళ మీదకి పోస్టులు పెట్టి వాళ్ళని మానసికంగా కుంగదీసి వాళ్ళు చనిపోయేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, మొదట్లో బాగుంది, తర్వాత ప్రజలు గ్రహించారు, ఒరే వీడు అభివృద్ధి చేయటం చేతగాక సోషల్ మీడియాలో డంకాలు వేస్తున్నాడు, సోషల్ మీడియాలో భజన చేయించుకుంటున్నాడు, సోషల్ మీడియాలో వెలివేషన్స్ చేసి బతుకుతున్నాడు, వీడికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటో తెలియజెప్పాలని చెప్పేసి 2024లో మీకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియజెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేస్తే ఈరోజు ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోడెల అభిమానులు ఈరోజు మీరు తెలుసుకోవాలి. కోడెల తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, ఒక పదవి ఇవ్వకపోతే పక్కకి వెళ్ళిపోయాడు, ఒక సీట్ ఇవ్వకపోతే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు నాయకులున్న ఈ రోజుల్లో కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీలో తనకు సహాయ సహకారాలు అందించకపోయినా శత్రువుతోటి చేతులు కలపటం ఇష్టం లేక ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. అసలు వీళ్ళు ఏమనుకున్నారంటే నరసరావుపేట లాంటి పల్నాడు లాంటి ప్రాంతంలో మన దౌర్జన్యానికి తోడు కోడెల లాంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే బాగుంటుందని కోడెల దగ్గరికి రాజకీయంగా రాజీ కోసం పంపించారు ఈ చెత్త రాజకీయ నాయకుడు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం పంపించారో తెలుసా? నువ్వు మా పార్టీలోకి వచ్చావంటే నేను ఎమ్మెల్సీ చేస్తాను, నువ్వు పల్నాడు రాజకీయాలలో తిరుగులేనటువంటి నాయకుడిగా తయారవచ్చు అని చెప్తే కోడెలు ఏమన్నాడు తెలుసా? నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, రాజకీయాలు వదిలేయాల్సిన రోజు వస్తే అది తెలుగుదేశం పార్టీతోటి వదిలేస్తాను తప్పనిచ్చి ఇంకొక పార్టీ వైపు చూడనని చెప్పి ఇలాంటి వెధవల దగ్గర తల వంచడం కంటే తల తుంచుకోవటమే ఉత్తమం అని భావించి చనిపోయాడు. ఈరోజు చాలా మంది నాయకులు మీరు ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పార్టీ ఏమాత్రం సహాయ సహకారాలు అందించింది కోడెలకు? ఆ రోజు ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మేమున్నాం నీకు అండగా, 14 నెలలు జైల్లో ఉన్నటువంటి 420, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి 420, 14 కేసుల్లో A1 ముద్దాయి, A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి లాంటి లుచ్చాగాళ్ళు చేసినటువంటి పనికి మేమందరం అండగా ఉన్నామని ఆ రోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంటే ఈరోజు కోడెల అనేటువంటి ఒక వ్యక్తి నిలబడేవాడే. నిజం తెలిసిన ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కోడెల మరణాన్ని కూడా ఈరోజు చాలామంది మీరు గ్రహించాలి, చాలామంది ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఊరికే ఒక మాట అనగా ఒక వ్యక్తి మీద ఆరోపణలు రాగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు. ఇలాంటి చెత్తనాకుడులు ఇలాంటి పార్టీలతో పోరాటం చేసేటప్పుడు ఆలోచన చేసుకొని మనం మాట్లాడాలి. ఎంతమంది రాశారు కోడెల గురించి, ఎన్ని అసత్య కథనాలు రాశారు కోడెల గురించి. సాక్షిలో ప్రతిరోజు రోజు ఒకటి రాసేవాడు కోడెల మీద. మరి ఈరోజు అదే సాక్షిలో ఏం రాస్తుందో చూడాలి. ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే కోడెల శివప్రసాద్ మరణం వెనక విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారణమని రాయగలిగే దమ్ము సాక్షికి ఉందా లేదో చూడాలి ఈరోజు మనం. అది జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక, భారతిరెడ్డి గారి కనుసైగలు నడిచేటువంటి అవినీతి పుత్రిక. అది రాయదు. కానీ మనం ఒకటి నిజం తెలుసుకోవాలి, ఈ రోజుని కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు కోడెల చనిపోయి ఉండొచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికీ చచ్చిపోదు. ఏదో ఒక రోజు బయటికి రావాల్సింది. అది ఈరోజు వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్న విజయసాయిరెడ్డికి సిగ్గుసరం ఎట్లాగో లేదు. వాడికి బయటకు వచ్చి ఒక వ్యక్తి నా పెళ్ళానికి పలానా సో నా కొడుకు నా పెళ్ళానికి కడుపు చేశాడనంటే వాడు నిజంగా కానీ దమ్ము ధైర్యం ఉంటే విజయసాయిరెడ్డి గారికి, తెల్లబొచ్చు గారి కుక్క గారికి అడుగుతున్నా, అరే చెత్త నా కొడుక బయటకు వచ్చి DNA టెస్ట్ చేయించుకోరా నువ్వు. నాకు ఆ పిల్లాడికి నాకేం సంబంధం లేదని నీ మీద రాజకీయ ఆరోపణలు వచ్చినాయి కదా, నువ్వు చేతనైతే నిజంగా ధైర్యం ఉంటే DNA టెస్ట్ చేయించుకో. లేదు నాకు మగపిల్లలు లేరు కాబట్టి ఎవరో ఒకరు కావాలి కాబట్టి నేను మగపిల్లాన్ని కంటం కోసం నేను అక్రమదారిలోకి వెళ్ళానని ఒప్పుకొని ఆ పిల్లాన్ని నా కొడుకని యాక్సెప్ట్ చేయరా. కానీ కోడెల ఆ రోజు క్లియర్గా చెప్పాడు, రాజకీయాలలో అంత హోందాగా ఉన్నాడు కాబట్టి కోడెల లాంటి స్థాయికి మీరు చేరాలంటే కొన్ని 100 జన్మలు ఎత్తినా కూడా మీరు చేరలేరు. అది కోడెల చరిత్ర నిలబడిపోయేటువంటి ఒక వ్యక్తి. మీరు చరిత్రహీనుడు, సిగ్గు శరం లజ్జ మానం వదిలేసుకొని అసలు అని ముఖం మీద ఊసింది నా ముఖం మీద కదా, వాడి ఉమ్ము వేస్ట్ అయిపోతుంది తుడుచుకొని పోయేటువంటి చెత్తనాకుడుకులు కాబట్టి మీరు రాజకీయాలలో రాగలుగుతున్నారు. రాజకీయాలు వెంట రాజకీయ విశ్రాంతి తీస్తున్నాడంట, ఇక వ్యవసాయం మీద ఫోకస్ చేస్తారంట. ఇంకెక్కడ చేస్తారు వీడు వ్యవసాయం మీద ఫోకస్? నిజంగా చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకోవాలి. ఎవడైతే విజయసాయిరెడ్డి లాంటి ఒక బ్రోకర్ని, అట్లాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి ఇద్దరిని అరెస్ట్ చేసి 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేటను అడ్డాగా చేసుకొని ఎన్ని రాజకీయ
అకృత్యాలకు పాల్పడ్డాడు, ఒక డాక్టర్ కుటుంబం మీద దాడి చేయించాడు, భూ కబ్జాలు చేయించాడు. ఇలా ఆయన ఓడిపోయాడని చెప్పేసి వదిలేస్తే కోడెల మీద నిష్కారణంగా కేసు పెట్టి మానసికంగా హింసించి అతను చనిపోయడానికి కారణమైనటువంటి కోడెలకు కనీసం మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. కానీ ఆయన ఆత్మ కన్నా శాంతి సంతృప్తించాలంటే ఇలాంటి వాళ్ళ మీద విచారణ చేయాల్సిందే, వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. చట్ట ప్రకారంగా కోడెలకు ఏదైతే కోడెల మీద తప్పుడు నిందలేసి ఆయన్ని మరణానికి కారణమయ్యారో, కానీ వీళ్ళు బహిరంగంగా చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు ఉంచి వీళ్ళకి నరసరావుపేటలో రాజకీయ జీవితాన్ని శూన్యం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. నేను ఈరోజు చెప్తున్నా, నిజంగా మీలో రక్తం ప్రవహిస్తే ఈరోజు నిష్కారణంగా ఒక వ్యక్తిని అమానుషంగా పొట్టన పెట్టుకున్నటువంటి ఇలాంటి వెధవల్ని మాత్రం వదిలిపెట్టకూడదని కూడా మీరు అందరూ గుర్తు చేసుకోండి. రాజకీయాలు 5 ఏళ్ళు ఉంటాయి, పార్టీలు 5 ఏళ్ళు మారుతుంటాయి, అధికారాలు వేరే మారుతాయి, కానీ అధికారం రాజకీయ వైరం అనేది పార్టీల వరకే ఉండాలి. కానీ వ్యక్తిగతంగా వెళ్లే వాళ్ళని మాత్రం క్షమించకూడదు. క్షమించరానటువంటి నేరం చేసినటువంటి వీళ్ళని మాత్రం క్షమిస్తే మాత్రం భవిష్యత్తులో ఇంకా ఇలాంటి చెత్త రాజకీయాలను తెరపైకి తేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎక్కడైతే కోడెలతో మొదలు పెట్టారో దాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొచ్చారు. మీకు తెలుసు నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని అవమానించింది దేనికి అనుకుంటున్నావు? కోడెల లాంటి వ్యక్తి ఆత్మాభిమానం కలిగినటువంటి కోడెల ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడు. అంటే ఇలాంటి అభివృద్ధి చేయటం చేతగాక, డెవలప్మెంట్ చేయటం చెప్పుకోవటం చేతగాని సన్నాసులు ఇలాంటి లుచ్చా రాజకీయం చేశారు. ఈరోజు అధికారం వచ్చింది, ఒక్కొక్కడికి ఎందుకురా మనం మాట్లాడిన ప్రతి మాటకి మూల్యాన్ని చెల్లించాల్సిన బాధ్యత చంద్రబాబు దగ్గర ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఏదో నాకు అధికారం వచ్చింది, నేను రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేస్తా అంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు, మళ్ళీ నువ్వేదైతే అభివృద్ధి చేసావో దాన్ని మళ్ళీ కూడా 20% తీసుకొస్తారు. అదే దానికంటే ముఖ్యమైనది, ఒక పక్క డెవలప్మెంట్ని, ఒక పక్క ఇలాంటి చెత్త నాకొడుకుని కలుపు మొక్కల్ని ఏరి పారేస్తూ ఉంటే ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి 35% డెవలప్మెంట్ చూపించినా 2 సార్లు వచ్చిన 70% డెవలప్మెంట్ వస్తుంది. అలా కాకుండా నువ్వు వేగంగా ఇప్పుడు జెట్ స్పీడ్తో 60% అభివృద్ధి చూపిస్తే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ 25%కి అడిగే తీసుకొస్తారు. 2014లో మీకు అర్థం కాలేదా? అమరావతిని వేగంగా అభివృద్ధి చేసావు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు, స్పీడ్ యాక్సెస్ రోడ్లు వేయించావు, అన్నీ చేసావు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 3 రాజధానులు అన్నాడు, ప్రజల 3 సెట్నే మార్చేశాడు, అభివృద్ధికి ముండ మోపించేశాడు. అసలు అమరావతి అనేదే పట్టంలోనే లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజు నుంచే మీరు పార్టీ మీద ఫోకస్ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది ఒక పాఠంగా నేర్చుకోవాలి. కోడెల మరణాన్ని ఒక పాఠంగా నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ.